ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? నేను అరుణ్ని కాను, డేవిడ్. నేను డిస్టర్బ్ చేయొద్దు. గెట్ లాస్ట్. ఆగు. నువ్వు అరుణ్వి కాదు సరే, 20 సంవత్సరాలుగా నిన్ను పెంచిన తల్లికి నువ్వు బిడ్డవు కాదని చెప్పు. నీ చెల్లెలికి మా డాడీ పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేస్తా. ఆ చెల్లెలికి నువ్వు అన్నవి కాదని చెప్పు. ఎవరు అమ్మ, ఎవరు చెల్లెలు? అరుణ్, ఏంటే మగాడి ముందు వేలెత్తి మాట్లాడుతున్నావు? ఏంటే మగాడి ముందు వేలెత్తి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమించడం మీ అబ్బ మాత్రమే కాదు, ఈ ఊరు వాడ ఏది అంగీకరించదు. దొరికిపోయావు. నన్ను క్షమించు మల్లిక, నేను డేవిడ్ని కాదు, నీ అరుణ్డే. ఇది నీతో ఎలా చెప్పాలో తెలియకే మన ప్రేమకు సాక్షిగా నుంచి ఆకాశానికి విన్నవించుకుంటున్నాను, భూమితో మొరపెట్టుకుంటున్నాను. ఏవైతే మన ప్రేమకు సాక్ష్యం నేను అన్నానో అవన్నీ నేను మోసం చేశాయి. నేను నీ అరుణ్ని కాదని నీతో అబద్ధం చెప్పినప్పుడు సాక్ష్యం చెప్పాల్సిన ఇవన్నీ మౌనం వహించాయి. అందరూ ప్రేమికులు సాక్ష్యంగా నిచ్చిన ఆకాశాన్ని అడుగుతున్నాను, ఈ భూమిని అడుగుతున్నాను. మానవ శక్తి కన్నా ప్రకృతి శక్తి అతీతమైందైతే నా మల్లిక నన్ను మీరు కలిపి ఉండేవారు. మీ ముందే ఎందరో ప్రేమికులు వర్ధిల్లారు, అలాగే మా ప్రేమ కూడా వర్ధిల్లాలి. అందుకే ప్రకృతిని దైవంగా భావించి నా ప్రేమకు మీరు సాక్ష్యాన్ని ప్రమాణం చేశారు. నా ప్రమాణం అబద్ధమైనప్పుడు మీ శక్తి అబద్ధం, అబద్ధం, అబద్ధం.